హలో అండ్ వెల్కమ్ బ్యాక్. టుడే ఈరోజు మన వీడియోలో ఏపీ సెట్ క్వశ్చన్స్ ఓకే వెక్టర్ అనాలిసిస్ పైన మనకి ఏపీ సెట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ప్రతి ఇయర్ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. అయితే ఇక్కడ ఈ సెక్షన్ని మనం 2 పార్ట్స్కి డివైడ్ చేసాం. సో లెట్స్ సీ. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఇక్కడ integral f bar dot dr bar equal to 0 over a closed circle, then ఈ 4 ఆప్షన్లో ఏంటి కరెక్ట్ అవుతుందో క్వశ్చన్ అడిగారు. ఓకేనా? సో ఇక్కడ ఇంటిగ్రల్ f bar dot dr bar ఆన్ క్లోజ్డ్ కర్వ్. సో ఇక్కడ మనం స్టోక్స్ థియరం ఉపయోగించి Stokes theorem. According to Stokes theorem, మనం లీనియర్ ఇంటిగ్రల్ ని సర్ఫేస్ ఇంటిగ్రల్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఏంటి? లీనియర్ ఇంటిగ్రల్ ఆర్ లైన్ ఇంటిగ్రల్ మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఇంటిగ్రల్ a bar dot dr bar, దీన్ని మనం ఇది లీనియర్ ఇంటిగ్రల్. సో దీన్ని ఓవర్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ dr bar అనేది స్మాల్ లెంగ్త్ ఎలిమెంట్ తీసుకుంటే అరౌండ్ దిస్ కర్వ్ మనం ఈ కర్వ్ వెంబడి ఇంటిగ్రేషన్ దీనికే చేస్తుంది. సో ఇప్పుడు దాని వాల్యూ ఎంత వస్తుందంటే మనం ఈ సర్ఫేస్ పైన ఈ క్లోజ్డ్ సర్ఫేస్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ds బార్ ఎలిమెంట్ తీసుకుంటే ఈ క్లోజ్డ్ సర్ఫేస్ పైన ఈ ఇంటిగ్రల్ కి దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇంటిగ్రల్ కర్ల్ a బార్ డాట్ ds బార్. ఓకే, ఈ సర్ఫేస్ పైన ఈ ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఈ కర్వ్ పైన ఈ ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఒకటే అవుతుంది. సో దిస్ ఈజ్ స్టోక్స్ థియరం. ఇప్పుడు ఈ థియరం ఉపయోగించుకొని మన ఇంటిగ్రల్ f బార్ డాట్ dr బార్ ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ డెల్ క్రాస్ f బార్ డాట్ ds బార్ గా రాయొచ్చు. కానీ దీని వాల్యూ 0 ఇచ్చాడు కాబట్టి సో దిస్ హోల్ విల్ బి ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? డెల్ క్రాస్ f బార్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, అలాగే గాస్ డైవర్జెన్స్ థియరం అనే ఒకటి ఉంది. గాస్ డైవర్జెన్స్ థియరం. గాస్ డైవర్జెన్స్ థియరం ప్రకారం ఏంటంటే సర్ఫేస్ ఇంటిగ్రల్ ని వాల్యూమ్ ఇంటిగ్రల్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఇది ఎలా అంటే ఇంటిగ్రల్ a బార్ డాట్ ds బార్ ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇంటిగ్రల్ డెల్ డాట్ a బార్ ఇంటూ dv. ఓకే, దీన్ని డైవర్జెన్స్ అంటారు, అలాగే దీన్ని ఏమంటారు? కర్ల్ అంటారు. ఓకేనా? సో ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ ని మనం వాల్యూమ్ ఇంటిగ్రల్ గా గాస్ డైవర్జెన్స్ థియరం ఉపయోగించి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ f bar is a vector of constant magnitude, ఇక్కడ f bar అనేది is a vector of constant magnitude. అయితే df bar by dt ఏమవుతుందో కావాలి. అయితే ఇక్కడ f అనేది కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అన్నాడు, కానీ డైరెక్షన్ కాన్స్టెంట్ అని మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ ఎప్పుడైనా ఒక వెక్టర్ని డెరివేట్ చేసేటప్పుడు మనకు మ్యాగ్నిట్యూడ్ అలాగే వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. సో దాని మొత్తాన్ని మనం డెరివేటివ్ చేస్తేనే రేట్ ఆఫ్ చేంజ్ తీసుకుంటేనే df బార్ బై dt వస్తుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెక్టర్ f బార్ తీసుకున్నాను, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ కాన్స్టెంట్ అంటే లెంగ్త్ లో చేంజ్ రావట్లేదు. అయితే ఇక్కడ డైరెక్షన్ లో చేంజ్ రావచ్చు. ఓకేనా?
సో ఇక్కడ ఈ వెక్టర్ అనేది విత్ రెస్పెక్ట్ టు టైం డెరివేట్ చేసినప్పుడు ఇలా రావచ్చు, ఇలా చేంజ్ అవ్వచ్చు, ఇలా చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో మొత్తానికి డైరెక్షన్లో చేంజ్ రావచ్చు, మ్యాగ్నిట్యూడ్లో చేంజ్ రావట్లేదు. అయితే ఇక్కడ డిఎఫ్ బార్ బై డిటి దేన్ని ఇండికేట్ చేస్తుందంటే జనరల్గా ఇది జీరో అయినా అవ్వచ్చు, నాన్ జీరో వాల్యూ అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే జీరో మాత్రమే ఇచ్చాడు. సో దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. అయితే ఇక్కడ ఎఫ్ బార్ యొక్క రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎఫ్ బార్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద డైరెక్షన్ నార్మల్ టు ద ఇనీషియల్ వెక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో చేంజ్ అయింది అనుకోండి డైరెక్షన్, సో అప్పుడు డిఎఫ్ బార్ బై డిటి అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అంటే నార్మల్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, ఒక వెక్టర్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రెండింటిని మనం కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్, ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు? ఇట్ ఈస్ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్. సో ఇప్పుడు డెల్ స్క్వేర్ ఎఫ్ ఈక్వల్ టు వాట్? సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్కి డెల్ స్క్వేర్ ఎఫ్ని మనం డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, సో దీని నుంచి డో ఎఫ్ బై డో ఎక్స్ ఏమవుతుంది? దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డెరివేట్ చేస్తే 2x వస్తుంది. అలాగే డో ఎఫ్ బై డో వై అంటే 2y, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు z అంటే 2z. సో అగైన్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. డో స్క్వేర్ ఎఫ్ బై డో వై స్క్వేర్ అంటే 2 వస్తుంది. డో స్క్వేర్ ఎఫ్ బై డో జెడ్ స్క్వేర్ అంటే 2 వస్తుంది. సో ఫైనల్లీ డెల్ స్క్వేర్ ఎఫ్ అంటే 2 plus 2 plus 2 that is 6. And option C is the correct one. Okay. Next question. Which of the following pair of vectors are orthogonal to each other? ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు మెన్షన్ చేసా. ఆర్థోగోనల్ వెక్టర్ అంటే దే ఆర్ మ్యూచువల్ perpendicular. Mutually perpendicular to each other. Okay, so అంటే ఇక్కడ ఈ 2 వెక్టర్స్ పెర్పెండిక్యులర్ గా ఉంటాయి. అలాంటప్పుడు ద యాంగిల్ బిట్వీన్ దోస్ 2 వెక్టర్స్ ఇస్ 90 degrees. ఓకే, అంటే ఆ 2 వెక్టర్స్ కి డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తే మనకి 0 వస్తుంది. ఓకే, ఎందుకు? సిన్స్ cos 90 ఈక్వల్ టు 0 కాబట్టి. సో ఇప్పుడు ఈ 2 వెక్టర్స్ కి డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తే ఓకే 0 రావాలి. అయితే ఇక్కడ సింపుల్ గా మనం ఏ విధంగా కంపేర్ చేయొచ్చు అంటే, సో ఇక్కడ 1 into 1, 1 into 3, 3, 2 into 2, 2, 4, 3 into 1, 3. ఈ 3 యాడ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. అలాగే 1 into 2, 2, 0, and 0. It is not equal to 0. 1 into 0, 0. 1 into 2, 2. 1 into 0, 0. This is also not equal to 0. 3 into 0, 0. 0 into 4, 0. 2 into 0, 0. So, dot product ikkada ee option ki 0 ayindi. So, option D is the correct one. Ikkada orthogonal ante they are mutually perpendicular vectors. Okay, అంటే theta అనేది 90 degrees అవుతుంది, అంటే డాట్ ప్రొడక్ట్ అనేది 0 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ r bar is a position vector given by ఈ విధంగా ఇచ్చాడు. r bar ఈక్వల్ టు 2x i cap ప్లస్ 3y j cap మైనస్ 3z k cap. అయితే del dot r bar ఈక్వల్ టు వాట్? ఓకే, ఇక్కడ కార్టీసియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఇచ్చాడు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అది ఇక్కడ డైవర్జెన్స్ కి జనరల్ ఫార్ములా అనేది ఒకటి ఇచ్చాను మీకు. సో ఆ జనరల్ ఫార్ములా ఏంటి?
1 by H1 H2 H3 dou by dou U1 H2 H3 dou by dou U1 A1 H2 H3 plus dou by dou U2 A2 H3 H1 plus dou by dou U3 A3 H1 H2. సో ఇది జనరల్ ఫార్ములా. కానీ ఇక్కడ మనకి డైవర్జెన్స్ కార్టెసియన్ కోఆర్డినేట్ సిస్టంలో సింపుల్గా ఏమవుతుందంటే డో A1 బై ఇక్కడ R1 ఉంది. సో దీన్ని ఏ బార్ అనుకుందాం సింపుల్గా. ఓకే, డో A1 బై డో X ప్లస్ డో A2 బై డో Y ప్లస్ డో A3 బై డో Z. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ డో A1 బై డో X అంటే ఇక్కడ డో R1 బై డో X అంటే ఇక్కడ దిస్ ఈజ్ A1 అనుకుందాం, అలాగే దిస్ ఈజ్ A2, దిస్ ఈజ్ A3. సో దీని నుంచి డో A1 బై డో X అంటే డో బై డో X ఆఫ్ 2X అంటే 2 వచ్చింది. అలాగే డో A2 బై డో Y అంటే డో బై డో Y ఆఫ్ 3Y, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే డో A3 బై డో Y అంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ -3Z with respect to Y, A3 equal to -3Z. So this gives this is dou Z. సో -3 వచ్చింది. ఇప్పుడు డెల్ డాట్ R బార్ ఏమవుతుందంటే ఫస్ట్ ది 2 వచ్చింది, లైక్ దిస్ ఈస్ 3 and this is -3. So total we have +2. So option D is the correct one. Okay. So the next question. Again ఇక్కడ మళ్ళీ ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అయింది. ఆర్థోగోనల్ వెక్టర్స్ అన్నారు. సో సింప్లీ డాట్ ప్రొడక్ట్ అనేది మనం 0కి ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ 1 into 3, 2 into 2, 3 into 1 is not equal to 0. And 1 into 2, 2, 0, 0. This is not equal to 0. And this is 0, 2, 2, not equal to 0. 3 into 0, 0, 0 into 2, 0, 4 into 0, 0, again 0. So option D is the correct one. Okay. So the next question. If two vectors A and B are irrotational, then A cross B is what? So ఇక్కడ rotational irrotational ఏంటో ఒకసారి చూద్దాం. For example, curl of a vector is 0. అంటే ఇక్కడ ఒక వెక్టర్ పైన కర్ల్ తీసుకున్నామంటే ఏంటి, ఆ వెక్టర్ ని మనం రొటేట్ చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ కర్ల్ అనేది 0 అయిందంటే అర్థం ఏంటి, ద వెక్టర్ ఈస్ irrotational. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండక్టింగ్ వైర్ తీసుకున్నాం I. సో ఇక్కడ ఏ బార్ వెక్టర్ వస్తుంది. ఈ ఏ బార్ వెక్టర్ ని మనం రొటేట్ చేస్తే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వస్తుంది. సో ఇక్కడ B బార్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఏ బార్. ఓకే, వెక్టర్ పొటెన్షియల్ ఇది. సో ఇక్కడ వెక్టర్ పొటెన్షియల్ రొటేట్ చేసినప్పుడు మనకు వచ్చేది రిజల్టెంట్ వెక్టర్ అనేది B బార్. సో అలాగే ఇక్కడ ఏ బార్ ని రొటేట్ చేయగలిగాం అంటే ఇక్కడ డెల్ క్రాస్ A is not equal to 0, then we call it as rotational vector. Okay, it is called rotational. అలాగే ఇక్కడ డెల్ క్రాస్ A 0 అయింది అనుకోండి, we call it as conservative. ఇక్కడ ఫోర్స్ విషయంలో తీసుకుంటే సపోజ్ ఇక్కడ ఏ బార్ అనేది ఫోర్స్ అయితే ఇక్కడ డెల్ క్రాస్ A అనేది 0 అయితే we call it as conservative force. Okay, conservative force. So ఇది ఇంపార్టెంట్. irrotational, rotational, conservative field అంటే ఏంటి ఇవి. అలాగే నెక్స్ట్ వన్, del dot A bar equal to 0.
del dot a bar equal to అంటే divergence of a vector 0 అయితే we call it as solenoid. Okay, the vector is called as solenoid. So ఇక్కడ a and b are given as irrotational vector అని ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? del cross a equal to 0 and del cross b equal to 0. ఓకే, సో ఇప్పుడు మనం వీటిలో ఏంటి కరెక్ట్ అనేది ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏ క్రాస్ బి ఇచ్చారు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డెల్ డాట్ అప్లై చేద్దాం. ఫస్ట్ డైవర్జెంట్ ఉంది కదా, డైవర్జెంట్ సోలినాయిడ్, ఇవి డెల్ డాట్ సంబంధించినవి. ఓకే, సో అందుకోసం డెల్ డాట్ అప్లై చేద్దాం. డెల్ డాట్ అప్లై చేస్తే ఇక్కడ డెల్ డాట్ ఏ క్రాస్ బి డెఫినేషన్ ప్రకారం బి డాట్ డెల్ క్రాస్ ఏ మైనస్ ఏ డాట్ డెల్ క్రాస్ బి. ఓకే, సో ఈ ఐడెంటిటీ గుర్తుంటే ఈ ప్రాబ్లం చేయగలరు. సో ఇక్కడ డెల్ క్రాస్ ఏ 0 అన్నాడు, సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. అలాగే డెల్ క్రాస్ బి కూడా ఇర్రోటేషనల్లీ 0, సో దిస్ ఇస్ 0 ఇచ్చింది. అంటే డెల్ డాట్ ఆఫ్ దిస్ హోల్ వెక్టర్ ఈస్ 0. అంటే ఇక్కడ ఏ క్రాస్ బి ఏమవ్వాలి? సోలినాయిడ్ అవ్వాలి. ఓకే, సో ఏ క్రాస్ బి ఈస్ సోలినాయిడల్. ఇక్కడ a cross b is not equal to 0 అయితే we call it as divergent. Okay, so option B is the correct one. The next question. Oh sorry, this is for present part. Next part లో మిగతా క్వశ్చన్స్ అనేవి చూద్దాం. Thank you.